ఆంధ్రప్రదేశ్ కు పెను తుఫాన్ గండం పొంచి ఉంది. అండమాన్లోని లాంగ్ ఐలాండ్ సమీపంలో ఏర్పడ్డ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారుతోంది. దీనికి హడ్ హడ్ గా నామకరణం చేశారు. హడ్ హడ్ మరింత తీవ్ర రూపం దాల్చి పెను తుఫాన్ అయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 12న విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలపై పెను తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అండమాన్ దీవుల దగ్గర ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఈరోజు ఉదయం 8:30 గంటలకి తుఫాను కింద మారింది. దీని పేరు హడ్ హెడ్. ఇది ప్రస్తుతం లాంగ్ ఐలాండ్కి చాలా సమీపంలో ఉంది. ఇది మరింత బలపడి సివియర్ సైక్లోన్గా మారి తర్వాత వెరీ సివియర్ సైక్లోన్గా మారి 12వ తారీఖు ఉదయానికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్యన తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీని ప్రభావం రాష్ట్రం మీద ఏమీ లేదు. ఇది ఇంకొక 1-2 రోజుల తర్వాత దీని ప్రభావం మొదలవుతుంది. అది తీవ్రమైన పెను తుఫాను కింద వస్తుంది కనుక దీని ప్రభావం తీవ్రంగానే